హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, కోటిలో ఒక్కరికే ఈ అదృష్టం. సూర్యుడు ఉదయించే లోపు నీ జీవితంలో పెద్ద మార్పు చూడబోతున్నావు తల్లి అని ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మన జీవితంలో కష్టాలు అనేటివి సహజం, అలాగే సంతోషం రావడం కూడా సహజమే. ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ దీనంగా కూర్చొని ఉండిపోతామో అప్పుడు మనకు సమస్యలు అనేటివి అలాగే ఉండిపోతాయి. ఆ సమస్యలు మనకు ఇంకా ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి. దానికి తగిన పరిష్కారం అంటూ మనం వెతుక్కోలేము, ఆలోచించలేము. కాబట్టి అలాంటి ఆ రోజున మనకు రావాలి, మన సమస్యని ఒకరి దగ్గరికి తీసుకెళ్లకుండా మనమే పరిష్కరించుకోవాలి అంటే కేవలం మనకు ఆ దైవం మాత్రమే తోడుంటుంది. ఆ దైవంతో మన సమస్యని చెప్పుకుంటే మాత్రమే ఆ సమస్య అనేది తీరిపోతుంది, దానికి తగిన పరిష్కారం అనేది దొరుకుతుంది. మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న పరిష్కారం కూడా అలాంటిదే. మనకున్న కష్టం ఏ విధంగా దూరం చేస్తారో ఒక్కసారి ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా లింగరాజపురం అనే గ్రామంలో సూరయ్య అనే ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. తన భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు శ్యామల ఇలా అంటుంది, ఏమండి, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా కూర్చొని ఉంటారు? ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఈరోజు భోజనానికి కూడా బియ్యం లేవు. ఈరోజు ఏదైనా పని చేసి తీసుకొస్తే కానీ తినేదే లేదు. ఏంటి, బియ్యం అయిపోయాయా? మొన్నే కదా 10 కేజీలు తీసుకొచ్చాను, అప్పుడే అయిపోయాయా? మీరు తెచ్చి 15 రోజులు అవుతుంది. కూర్చొని తింటే ఎన్నైనా కరిగిపోతున్నాయి కదా. మీ తమ్ముడిని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీ నాన్న ఇచ్చిన 2 ఎకరాలలో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఉన్నారు. మీరు మాత్రం ఉన్న పొలం మొత్తం కూడా వచ్చిన సొమ్ముతో తింటూ కూర్చున్నారు. ఇక ఆ తిట్లు ఆపుతావా? నాకు ఆ పొలం పనులు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నా పొలం అమ్మేశా. సరే, నీకేం కావాలి? బియ్యం తేవాలి అంతేనా? ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఎవరి దగ్గర అడిగి తీసుకొని రాకండి. ఏదైనా పని చేసి వచ్చిన డబ్బుతో తీసుకొని రండి అని శ్యామల అంటుంది. అలా సూరయ్య పని కోసం బయటకు వస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సూరయ్యకు సీతయ్య ఎదురుపడతాడు. ఏరా సీతయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా పని మీద వెళ్తున్నావా? అవునరా, ఈరోజు నాయుడు గారి తోటలో కొబ్బరి బొండాలు తెంచుతున్నారంట. కూలీలు కావాలంటే వెళ్తున్నాను. ఆయన మహానుభావుడు, అందరూ ఇచ్చే కూలీ కంటే రెట్టింపు ఇస్తాడు. అవునా? అయితే నేను కూడా పనిలోకి వస్తానురా, నన్ను కూడా తీసుకెళ్ళు. ఏంట్రా సూటి, నువ్వేనా అనేది? పనిలోకి వెళ్ళడం నీకు ఇష్టం ఉండదు కదా ఏంటి? చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయిందా? నేను పనిలోకి రాను అని ఎవరు చెప్పారా? పద ముందు రాయుడు గారి తోటకి ఇద్దరు కలిసి వెళ్దాం. చేతిలో చిల్లి గవ్వ ఉండదు, అందుకే పనిలోకి వస్తున్నావు కదూ. నీ గురించి నాకు తెలియదా? వెళదాం. అలా సూరయ్య, సీతయ్య ఇద్దరు కలిసి నాయుడు గారి తోటకు వెళ్తారు. అక్కడ పని ముగించుకొని కూలీ డబ్బులు తీసుకొని తిరిగి వస్తూ, ఒరే, ఇంకా వారం రోజులు ఈ పని ఉంటుందిరా, నువ్వు కూడా వస్తావు కదా? ఎందుకు రాను? తప్పకుండా వస్తాను. వారం రోజులు పని ఉందంటే చాలా కూలీనే ముడుతుంది. నేను సరే ఇంటికి వెళ్ళాలి. అలా వారం రోజులు సూరయ్య పనికి వెళ్ళి వస్తాడు. వచ్చిన కూలీతో కావలసిన సరుకులన్నీ కూడా తీసుకొస్తాడు. అలా ఉండగా ఒకరోజు అదే ఊర్లో ఉన్న బాలరాజు అనే వ్యక్తి తన పనివాడితో ఇలా అంటాడు, ఒరేయ్, మన ఇంట్లో వాళ్ళు నీళ్ళ కోసం అంత దూరం ఆ బావి దగ్గరికి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదురా. మన ఇంట్లోనే ఒక బావి తవ్విస్తే బాగుంటుంది కదా. మన ఇంట్లో ఉన్న బావి ఉప్పు నీటి బావి అయిపోయింది కదా అయ్యగారు. మరి ఇంకొక బావి తవ్వితే మంచినీళ్ళు పడతాయంటారా? ఎందుకు పడవు? తప్పకుండా మంచినీళ్ళే పడతాయి. పాత బావి ముయించేసి కొత్త బావి తవ్వుదాం. ఎవరైనా పనివారు ఉంటే తీసుకురారా? ఎందుకు లేరా అయ్యగారు, మన ఊర్లోనే ఉన్నారు కదా. అలాగే ఎంతో ఖాళీగా ఉన్న సూరయ్య ఉన్నాడు కదా, ఈ బావి తవ్వే పనులు అతడు చాలా బాగా చేస్తాడు. ఏంటి, ఆ సూరిగాడా? వాడు ఒట్టి బద్ధకస్తుడు, వాడి చేత పని అవ్వదు. కానీ
వేరే ఎవరైనా ఉంటే చూడరా? లేరయ్యా, మీరన్నట్టు వారు బద్ధకస్తుడే, కానీ వాడికి బావులు తవ్వడం బాగా వచ్చు. ఒకసారి పిలిపిస్తాను, మీరు మాట్లాడి చూడండి. సరే అయితే పిలిపించు. సాధ్యమైనంత త్వరగా బావిని తవ్విద్దాం. అలా ఎక్కడైనా ఊళ్ళో కానీ బయట కానీ బావిని తవ్వాలి అంటే సూరయ్యనే పిలుచుకొని వెళ్ళేవారు. బాలరాజు గారి దగ్గర నుండి కబురందుకున్న సూరయ్య అక్కడికి వస్తాడు. సూరయ్య, వచ్చావు కదా? మా సీను అంతా నీకు చెప్పే ఉంటాడు. ఎప్పటి నుండి పనిలోకి వస్తావు? బావి తవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? అయ్యా, బావి తవ్వడం అంటే మాటలు కాదు, చాలా శ్రమతో కూడుకున్న పని. దానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అందుకు గాను 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు ఇష్టమైతే చెప్పండి, పని రేపటి నుండే మొదలు పెడతాను. అదేంటి, 500 రూపాయల? అంత డబ్బు ఖర్చు అవుతుందా? ఏంటి సూరి నువ్వు మాట్లాడేది? అంత ఎక్కువ కూలి అడుగుతున్నావు? అది చాలా కష్టంతో కూడుకున్న పని అయ్యా. నేను మొత్తం బావిని నిర్మించడానికి అయ్యే ఖర్చు చెప్పాను. సరే అయితే నీకు చేసేదేముంది? రేపటి నుండి పనిలోకి రా. అయ్యా, భయానగా 100 రూపాయలు ఇప్పించయ్యా. ముందు కొంత, ఆ తర్వాత కొంత ఎందుకు? మొత్తం పని పూర్తయ్యాకనే ఇస్తాను. అలా కాదయ్యా, నాకు ఏ పనైనా మొదలు పెట్టే ముందు కొంత భయానగా తీసుకోవడం అలవాటు. అందుకే. సరే, ఇదిగో తీసుకో 100 రూపాయలు. కానీ నువ్వు సాధ్యమైన త్వరగా పనిని పూర్తి చేయాలి, నీకు ముందే చెప్తున్నాను అని అంటాడు బాలరాజు. అక్కడి నుండి సూరయ్య 100 రూపాయలు తీసుకొని మరుసటి రోజు ఉదయం పనిలోకి వస్తాడు. ఏరా సూరి, ఇప్పటికే 4 రోజులైంది. పని ఎంతవరకు వచ్చింది? నువ్వు ఒక్కడివే కష్టపడకపోతే ఎవరినైనా సాయం తెచ్చుకోవచ్చు కదా? ఎందుకండి, వారికి పని చేత కాదు, పైగా ప్రతిరోజు కూలి ఇవ్వాలి. నేనే పనంతా పూర్తి చేస్తాను కదా. అలా వారం రోజులు పని చేస్తాడు. కొంత పని అవుతుంది. ఆ తర్వాత రోజు పనిలోకి రాడు. ఏమైందని బాలరాజు సీనుని కనుక్కొని రమ్మని చెప్తాడు. ఏరా సూరి, ఈరోజు పనిలోకి రాలేదే? అయ్యగారు అడిగి రమ్మన్నారు. నాకు ఒంట్లో బాగోలేదయ్యా. వైద్యుడి దగ్గరికి వెళ్తే వారం రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. వారం తర్వాత పనిలోకి వస్తానని అయ్యగారితో చెప్పు. ఏమైంది? చూస్తే బాగానే ఉన్నావు కదా. నీకు ముందుగానే భయాన ఇచ్చి అయ్యగారు తప్పు చేశారు. నీ కాడ డబ్బులుంటే పని మానుకొని ఇంట్లోనే ఉంటావు. నీ పద్ధతుల గురించి మాకు తెలియదా ఏంటి? ఆ మాటలు విన్న శ్యామల ఇలా అంటుంది. మీరు పనిలోకి వెళ్ళి ఇప్పటికే నెల రోజులు అవుతుంది. వాళ్ళు వచ్చి అడుగుతుంటే నీకు సిగ్గుగా లేదా అని సగంలో ఆగిపోయిందని వాళ్ళు ఎంత బాధపడుతుంటారు. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. డబ్బు మొత్తం అయిపోయింది. ఇప్పటికైనా పనిలోకి వెళ్ళండి మీరు. అలా తన భార్య శ్యామల పనిలోకి వెళ్ళమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బయటకి వచ్చేస్తాడు. అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు. ఇంట్లో ఉంటే ఒకటే పనికెళ్ళు అంటూ నన్ను చంపుకు తింటుంది. ఇంట్లో గడవడానికి కదా పనికి వెళ్ళేది. కానీ పని చేయకుండా ఇల్లు గడిచేదేలా? నాకు ఒక ఉపాయం వచ్చింది. 4 గ్రామాల అవతల రామయ్య గారని ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు కదా. అతడు చాలా దయాహృదయుడని విన్నాను. అడిగిన వారికి కాదనకుండా దానం చేస్తాడంట. అతడి దగ్గరికి వెళ్తే నాకు కావలసినవన్నీ అడిగి తెచ్చుకుంటాను. 4 గ్రామాల అవతల శివకేశవపురం అనే గ్రామంలో రామయ్య గారి దగ్గర సూరయ్య వెళ్తాడు. అయ్యా రామయ్య గారు, నమస్కారం అండి. నేను లింగరాజపురం నుండి వచ్చాను. నా పేరు సూరయ్య. చెప్పు సూరయ్య, ఏ పని మీద మా ఊరి వచ్చావు? అయ్యా, నేను కడు పేదవారిని. నా బిడ్డకు వివాహం చేద్దామని అనుకుంటున్నాను. నా స్తోమతకు సరిపోయకపోయినా వచ్చిన వారికి కనీసం భోజనమైనా పెడదామనుకుంటున్నాను. మీరే దయతలిచి ఏదైనా చేస్తే దాన్నే ఉంది, తప్పకుండా చేస్తాను. కానీ అది డబ్బు రూపంలో ఇవ్వకూడదు అని నేను నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నేను డబ్బు ఇస్తుంటే దానిని వారు దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది సమాచారం అందించారు. నీకు భోజనానికి అయ్యే పప్పులు, బియ్యము, సరుకులన్నీ నేను పంపిస్తాను, తీసుకెళ్ళు. అయ్యా, నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, సరుకులు ఇప్పించండి చాలు. కానీ సరుకులు నేను అంత దూరం ఎలా తీసుకెళ్ళగలను అని ఆలోచిస్తున్నాను అని సూరయ్య అనగానే రామయ్య తన బండిలోనే ఆ సరుకులని ఇచ్చి పంపుతాడు. అలా తన కుమార్తె వివాహాన్ని అబద్ధమాడి పెద్ద మొత్తంలో సరుకులు తీసుకొని ఇంటికి చేరుకుంటాడు.
అదంతా బాలరాజు దగ్గర పనిచేసే సీనయ్య చూస్తాడు. చూడు శ్యామల, ఎన్ని సరుకులు తీసుకొచ్చానో, ఇక మనకు 6 నెలల వరకు ఎటువంటి లోటు ఉండదు. ఇన్ని సరుకులు కొనాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదండి. అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది అని అనుమానం వస్తుంది. శివకేశవపురంలో రామయ్య గారు అనే పెద్ద జమీందారు ఉన్నారు కదా, అతడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి వివాహం కొంచెం సహాయం చేయండి అని అడిగాను. ఇదిగో ఇంత పెద్ద సహాయం చేశారు. అయినా ఇదేంటండి మీరు మాట్లాడేది? మనకు అసలు పిల్లలే లేరు కదా, ఎందుకు అబద్ధం ఆడారు? ఈ విషయం ఆయనకు తెలిస్తే ఏమనుకుంటారు? మీరు మోసం చేసి తీసుకొచ్చారనుకోరా? అసలు రామయ్య గారికి మనకు పిల్లలు లేరని సంగతి తెలిసే అవకాశమే లేదు. ఆయన ఎన్నో దానాలు చేస్తాడు, అందులో ఇది ఒకటి అనుకో. నువ్వు ఇవన్నీ కూడా ఆలోచించవద్దు. ఏదైనా వస్తే నేను చూసుకుంటాను కదా. చక్కగా పని చేసుకొని వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపితే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. ఎందుకు ఇలాంటి ఆలోచనతో పాడుబుద్ధితో ఇంకొకరిని మోసం చేస్తారు? నీకున్న బద్ధకమే ఏదో ఒక రోజు నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది చూడండి అని శ్యామల తిడుతుంది. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తావా లేదా? చక్కగా తెచ్చిన సరుకులను సర్దుకో అని శ్యామలతో అంటాడు. అలా సూరయ్య ఏ పనికి వెళ్లకుండా ఉన్న సరుకులతో సర్దుకొని ఇంట్లోనే ఉంటాడు. జరిగిన దాని గురించి సీనయ్య ద్వారా బాలరాజుకు తెలుస్తుంది. బాలరాజు గారికి రామయ్య చాలా స్నేహితుడు. బాలరాజు వెంటనే రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏంటి రామయ్య, నువ్వు దానం చేయడం మంచిదే, కానీ ఏ సందర్భంలో ఎవరికి దానం చేస్తున్నావు అనేది కొంచెం కూడా ఆలోచించవా? నీ వల్ల చాలామంది బద్ధకస్తులుగా మారిపోతున్నారు తెలుసా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదురా. ఇంతకీ ఏమిటి విషయం? అదే 2 రోజుల క్రితం లింగరాజపురంలో ఉన్న సూరయ్యకు ఒక బండి నిండా సరుకులు ఇచ్చి పంపించావు కదా, అందులో తప్పేంటి? బాలరాజు వాళ్ళ అమ్మాయి వివాహం అంటే నాకు చేతనైనంత సహాయం చేశాను. పేదవాడు కదా, అసలు పిల్లలేని వాడు కూతురికి వివాహం ఎలా చేస్తాడు చెప్పు? వారు ఒట్టి బద్ధకస్తుడు, ఏ పని పాట లేకుండా కూర్చొని తినాలి అనుకుంటాడు. అటువంటి వారికి దానం చేయడం కూడా మహాపాపమే. నా దగ్గరికి వచ్చి దీనంగా అడిగితే నిజమేనేమో అనుకున్నానురా. నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు. అలా బాలరాజు జరిగిన విషయం చెప్పి అక్కడి నుండి తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. ఆ రోజు రాత్రి సూరయ్య నిద్రిస్తూ ఉండగా ఒక చిన్న రాగి రేకు వచ్చి మీద పడుతుంది. సూరయ్యకు మెలకువ వచ్చి చూస్తాడు. ఏంటిది, రాగి రేకులాగా ఉంది, ఇలాంటిది ఎప్పుడు చూడలేదే, ఎక్కడి నుండి వచ్చి పడింది? దీని మీద ఏదో రాసి ఉంది, ఏమై ఉంటుంది? నా పేరు ఉంది, చూద్దాం, ఏంటో చూద్దామని చెప్పి సూరయ్య దాని మీద ఉన్న చాడు నీ పెరట్లో చెట్టు పక్కన తవ్వి చూడు, నీకు వెండి దొరుకుతుంది. ఏంటి, పెరట్లో తవ్వితే వెండి దొరుకుతుందా? వెళ్ళి తవ్వి చూద్దాం. అలా అందులో రాసి పెట్టి ఉన్నట్టే సూరయ్య పెరట్లో చెట్టు ప్రక్కన తవ్వుతాడు. నిజంగానే ఇక్కడ వెండి ఉంది. కానీ ఏంటి, ఇంత చిన్న ఉంగరమా? ఇది చాలా తక్కువ విలోచిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నట్టు ఆ రాగి రేకు నాకు ఇలా చెప్పింది. ఇదేదో చాలా వింతగా ఉంది. అలా వెళ్ళి మళ్ళీ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం సూరయ్య నిద్ర లేచే సమయానికి తన దగ్గర ఇంకొక రాగి రేకు పడి ఉంటుంది. మరో రాగి రేకు, దీని మీద కూడా ఏదో రాసి ఉంది. ఏం ఉందో చూద్దాం అని చదువుతాడు. మీ ఇంటి వెనకాల పెద్ద రాయి ఉంది, దాని కింద ఒకసారి తవ్వి చూడు, నీకు బంగారం దొరుకుతుంది. ఏంటి, బంగారమే? వెంటనే వెళ్ళి చూద్దాం. ఇంటి వెనకకు వెళ్ళి ఆ రాగి రేకులో రాసి ఉండగానే తవ్వి చూస్తాడు. అక్కడ కూడా చిన్న బంగారు కాసు దొరుకుతుంది. ఇదేంటి, అందులో రాసిన విధానంగానే చెప్పిన చోట తవ్వుతుంటే దొరుకుతున్నాయి, కానీ ఇంత చిన్నవా దొరికినవి? 2 కలిపిన 10 రూపాయలు విలువ చెయ్యదు. శ్యామల, ఇది చూడు, రాగి రేకు. ఇందులో ఏదో రాసి ఉందండి. మీ ఇంటి వెనక పెద్ద రాయి ఉంది, దానికి కింద ఒకసారి తవ్వి చూడు, నీకు బంగారం దొరుకుతుంది. ఏంటిది, ఏమైనా కొత్త నాటకం ఆడుతున్నావా? రాయి కింద తవ్వితే బంగారం దొరకడం ఏంటి? పిచ్చి కాకపోతే? నిజంగానే దొరికింది శ్యామల, చూడు, ఇదిగో ఆ బంగారం. అవునండి, బంగారమే, కానీ ఇంత చిన్నదా? ఇది ఎంత విలువ చేస్తుందండి? అయినా మీకు ఈ రాగి రేకు ఎక్కడ దొరికింది? అదే చాలా వింతగా ఉంది. నేను రాత్రి నిద్రపోయానా, నా పక్కన వచ్చి పడింది. ఏంటి అని చూస్తే పెరట్లో తవ్వమని ఉంది, అక్కడ వెండి దొరికింది. ఉదయం లేచేసరికి ఇదిగో ఇది దొరికింది. ఏంటో మరి నాకైతే అర్థం కావటం లేదు.
అదేలా సాధ్యమండి? ఏదో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందిలే. సరేలే, ఇవన్నీ వదిలే. ముందు వెళ్ళి పని ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. అలా ఆలోచనలో ఉన్న సూరయ్య ఆ రాగి రేకును పట్టుకొని వెళుతూ ఉంటాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చొని ఉంటాడు. ఎవరి ఈ సాధువు? ఇక్కడ ఎందుకు ఎప్పుడు చూడలేదే? ఇదేంటి నన్నే చూస్తున్నాడు? ఎవరైనా? ఏమిటి సూరయ్య, ఏదో ఆలోచనలో ఉన్నావే? ఈ సంగతి ఏమిటో చెప్పు. ఈ రాగి రేకు గురించి చెబితే ఏమైనా చెప్తాడేమో చూద్దాం అని మనసులో అనుకుంటాడు. నీకు ఆ రాగి రేకు దొరకడం అదృష్టం. ఎవరికో కానీ ఇటువంటి అదృష్టం దక్కదు. దేవుడు నీకు కరుణించి నీవు తన సందేశాన్ని పంపుతున్నాడు. నిన్ను ధనవంతుడు చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇటువంటివి నీకు ఇంకా ఎన్నో దొరుకుతాయి. నువ్వు త్వరలో లక్షాధికారుడు అవుతావు. ఇది దేవుడు పంపిన సందేశమా? నేను త్వరలో లక్షాధికారిని కాబోతున్నానా? కానీ నాకు ఇప్పటి వరకు వెండి బంగారం దొరికాయి. కానీ దాని విలువ మాత్రం 10 రూపాయలు కూడా ఉండవు. నువ్వు తొందరపడకు నాయన. ఒక్కసారి తక్కువ దొరకవచ్చు, మరొకసారి ఎక్కువ దొరకవచ్చు. ఎంత దొరికిందని కాదు ముఖ్యం. ఆ రాగి రేకులో ఏం రాసున్నా అది నిజమవుతుంది కదా. అది మాత్రం గుర్తుపెట్టుకో. త్వరలో నీకు లంక బిందెలు దొరకబోతున్నాయి. స్వామి, మీరు ఎవరో కానీ నా కోసం ఇక్కడికి వచ్చినట్టున్నారు. చాలా కృతజ్ఞతలు స్వామి. ఆ మాటలు విన్న తర్వాత సూరయ్య తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ఒక రాగి రేకు దొరుకుతుంది. ఇందులో ఏముందో రాసిందో చదువుదామని సూరయ్య దానిని చదవబోతాడు. నువ్వు తవ్వబోయలో నీకు లంక బిందెలు దొరుకుతాయి. కానీ ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు. నీకంతా శుభం కలుగుతుంది. ఆహా, లంక బిందెలే అంటే బోలెడంత బంగారం దొరుకుతుందన్నమాట. నేను లక్షాధికారిని అవ్వడం ఖాయం. కానీ ఒక సందేహం. నేను బావి ఎక్కడ తవ్వాలో ఇందులో రాసి పెట్టలేదే. ఇప్పుడు నేను ఎక్కడ అని ఆ బావిని తవ్వాలి? బాలరాజు గారి ఇంట్లో సగం తవ్వి ఆ బావిని వదిలేశాను కదా. అక్కడ తవ్వితే ఆ బావిలో లంక బిందెలు దొరికే అవకాశం ఉందేమో. ఆ రాగిరేకులో ఆ బావి గురించి రాసిపెట్టి ఉండవచ్చేమో. అలా సూరయ్య మరుసటి రోజు ఉదయం బాలరాజు గారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా బాలరాజు గారు, మీ బావిని సగం తవ్వి వదిలేశాను కదా అయ్యా, ఇప్పుడు దానిని పూర్తి చేయవచ్చా? నువ్వేమీ ఈ పని చేయనవసరం లేదు. ఆ బావిని నేనే వారికి అప్పచెప్పాను. అతను 200కే బావిని తవ్విస్తాను అన్నాడు. ఏంటి, 200 రూపాయలకేనా? నేను 100 రూపాయలకి ఆ బావిని తవ్విస్తానయ్యా. ఏంటి, 100 రూపాయలకేనా బావిని తవ్వుతావా? అయితే నేను ముందే నీకు 100 రూపాయలు ఇచ్చేశాను కదా, బావిని తవ్వుతావా మరి? అవునండి, నాకు ముందే 100 రూపాయలు ఇచ్చారు కదా. ఇక మీరు నాకు ఎటువంటి డబ్బు ఇవ్వ అవసరం లేదు. సరే అయితే తవ్వు. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళావే అనుకో, ఈసారి నువ్వు మా ఇంట్లో దొంగతనం చేయబోయావని పోలీసులకు పట్టిస్తాను. జాగ్రత్త మరి. ఈసారి బావిని పూర్తిగా తవ్వుతానయ్యా, నన్ను నమ్మండి అని సూరయ్య ఆ రోజు నుండి బావి తవ్వడం మొదలు పెడతాడు. అలా ఒక 2 వారాలు తవ్విన తర్వాత నీరు కొద్దిగా పడుతుంది. చివరికి నీరు కూడా వచ్చేస్తుంది. నాకు ఇంకా లంక బిందెలు దొరకడం లేదేంటి అని ఆలోచిస్తాడు. నీరు బాగా వచ్చేస్తుంటాయి. ఇంకా ఎక్కువ లోతు తవ్వడం కుదరదు. అయితే నేను తప్పుగా తవ్వానా ఏంటి అని మనసులో అనుకుంటాడు. నేను తవ్వాల్సిన బావి ఇది అయి ఉండదు. అలా సూరయ్య బావి పూర్తయిందని బాలరాజుకి చెప్తాడు. ఆహా, చక్కగా తవ్వావు సూరయ్య. నీళ్లు కూడా చాలా తీయగా ఉన్నాయి. చూడు, శివకేశవపురంలో రామయ్య గారు అని నా స్నేహితుడున్నాడు. వాళ్ళ ఊర్లో కూడా 3 బావులు తవ్వాల్సి ఉందంట. నువ్వు వెళ్తావా అంటే చెప్పు, నేను రామయ్యతో మాట్లాడతాను. కానీ వాళ్ళు మరి అంతా అయిపోయిన తర్వాతనే డబ్బులు ఇస్తారు. ఎందుకు వెళ్ళనయ్య, తప్పకుండా రేపే వెళ్తాను. నాకు డబ్బు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు. అంటే ఆ 3 బావులలో ఏదో ఒక బావిలో నాకు లంక బిందెలు దొరుకుతాయన్నమాట. ఒక్క నెల రోజులు కష్టపడ్డాను అంటే నేను లక్షాధికారిని అవ్వడం ఖాయమంటూ శివకేశవపురం వెళ్ళి ఆ ఊరిలో 3 బావులు తవ్వుతాడు. కానీ ఎక్కడ సూరయ్యకు లంక బిందెలు దొరకవు. అలా తిరిగి రామయ్య గారి దగ్గరికి వెళ్తూ, ఇదేంటి, ఎక్కడ లంక బిందెలు దొరకలేదు, ఇంకా ఎన్ని బావులు తవ్వాలిరా బాబు, నేను ఎప్పుడు లక్షాధికారిని అవుతాను ఏంటో మరి. ఏంటి సూరయ్య, నీకు లంక బిందెలు దొరికాయా లేదా? ఈ విషయం ఈయనకెలా తెలుసు?
లంకె బిందెలు ఏంటయ్యా అని రామయ్యతో అంటాడు. మీరు డబ్బిస్తానని వచ్చానయ్యా. నువ్వు బావులు తవ్వింది లంకె బిందెల కోసం. నీకు ఆ రాగి రేకులు దొరికేటట్టు చేసింది నేనేనయ్యా. నువ్వు మీ అమ్మాయి పెళ్ళి అని మోసం చేసి 6 నెలలకు సరిపడే సరుకులు ఉచితంగా తీసుకెళ్ళావు కదా, వాటి డబ్బు నీ దగ్గర ఇలా వసూలు చేశాను. 3 బావులు తవ్విన డబ్బు ఎంత వస్తుందో అన్ని సరుకులు నేను నీకు ముందే ఇచ్చేశాను. ఇక నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. వెళ్ళు. అయ్యా, తప్పైపోయిందయ్యా. పని చేయకుండా డబ్బు ఆశించడం నాదే తప్పు. నాకు తగిన శాస్త్రి జరిగింది. చూడు సూరయ్య, నీకు బావులు తవ్వడంలో నైపుణ్యం ఉంది. ఇలా కష్టపడితే నీకు ఎంత డబ్బు వస్తుంది చెప్పు. ఒక్కసారి ఆలోచించు. పక్క ఊర్లో కూడా 2 బావులు తవ్వాలంట. రైతులు నన్ను అడిగారు. నీకు ఇష్టమైతే చెప్పు, నువ్వే ఆ బావులు కూడా తవ్వుదువు గాని. ఈసారి వాటికి డబ్బులు నేనిస్తాను. ఇప్పటికైనా కష్టపడి సంపాదించడం నేర్చుకో. సరేనా? తన తప్పు తెలుసుకున్న సూరయ్య ఆ రోజు నుండి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి సుఖంగా జీవనం కొనసాగించడం మొదలు పెడతాడు. ఈ కథని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈరోజు బాబాగారు అందించిన సందేశం ఎవరికైనా అర్థమవుతుంది. కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం సూర్యుడు ఉదయించేలోపు నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అంటే దీనికి ఉదాహరణ ఈ కథే. మన జీవితంలో మనం చేస్తున్న తప్పేంటి? ఎవరైతే బద్ధకస్తులుగా సోమరితనానికి అలవాటు పడి ఏ పని చేయకుండా కేవలం డబ్బు మాత్రమే కావాలని ఆశపడే వారికి ఈ కథ ఉదాహరణగా చెప్పవచ్చు. మరి ఈ కథ నచ్చిన వారందరూ శ్రద్ధ సబూరని కామెంట్ చేసి 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.